అందరికి నమస్కారం. నేను మీ శేఖర్ను. చూడండి, ఇది గోగి పువ్వు అంటారు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ పువ్వును ఉడకబెట్టుకొని చల్లుకుంటున్నాం మేము ఇది. అయితే దీని యొక్క ప్రత్యేకత ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గోగి పువ్వుది ఈ యొక్క రెమ్ము ఉంది కదా, ఈ యొక్క కాడ ఈ ఒక్కటి నీళ్ళల్లో వేసుకొని దాంట్లో కొద్దిగా పంచదార వేసుకొని తాగండి. కడుపు నరాలు చిన్నపిల్లలకి, కడుపులో ఆయాసము, ఉబ్బసము ఎలాంటిది ఉన్నా, మోకాల నొప్పులు గిట్ట, కీళ్ళ నొప్పులు ఉన్న గిట్ట పోతుంది. మనకు దేవుడిచ్చిన వరం ఇది. ఇది వర్షం పడకముందు తీసుకుపోయి ఎండబెట్టుకొని స్వీకరించుకొని పెట్టుకోవాలి. ఈ ఒక్క కాడేస్తే ఎంత బాగా అవుతుంది అంటే గ్రీన్ టీ కూడా పనిచేయదు. మనం గ్రీన్ టీ, షాపత్తి అట్లాంటి నకిలీ షాపులలో ఇచ్చినవి మనము తాగుతాం. అంతేగాని మన సహజంగా మనకు ప్రకృతి ఇచ్చిన మంచి వరాన్ని మనం ఉపయోగించుకోం. కాబట్టి నేనేం చెప్తున్నా, దీన్ని తీసుకుపోండి. ఈ మస్తు ఇప్పుడు పుష్కలంగా దొరుకుతుంది ఎక్కడ చూసినా. నేను కూడా తీసుకెళ్ళిన ఒక 2-3 కిలోలంతా ఇప్పుడు ఇక్కడ తీసుకుపోవడం జరుగుతుంది. దీన్ని పచ్చిది తిన్నా ఏం కాదు. పచ్చిది తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. మీకు ఈ విషయం తెలుసో తెలియదు. ఒక్కటి వేసుకుంటే చాలు, చాయ్ డికాషన్ రెడీ అయిపోతుంది. అందులో పాలు పోసుకుంటే పాలు రెడీ చాయ్ రెడీ అయిపోతుంది. కాబట్టి సహజంగా ఇలాంటిది మాత్రమే చేయడానికి ప్రయత్నించండి. నేను మీ శేఖర్.